हम जीने के लिए 40 साल से हमको कोई नहीं बोल रहा। अभी बोला पार्टिसिपेशन लाओ, मूर्ति का क्या परसेंट पेट जानने के लिए आया सर। तुम हिंदू है ना? हिंदू है सर, हिंदू है, हिंदू सर। हिंदुओं को सबको मूर्ति देता हूँ। और अभी मेरे को परमिशन लाओ। ఏ పర్మిషన్ తెస్తారండి? ఏం చేయలేవాలండి? నేను ఉండగా నా ప్రజలు ఏం చేయలేవు. 5 నిమిషాల పని అనుకున్నాను, నేను అనుకోవట్లేను అంతే. నా ప్రజలు ఏం చేయలేవు ఆరుమూర్లా. गणेश चौथ बोले तो बाद में सब लोग एक बार हमारे घर पे आए थे, सबको खाना खिला दो, सबको बिठा के आपका क्या क्या तकलीफ है सब दूर कर दे दो। वहीं पर भी आपको जो जगह काम कर रहे हैं वहाँ पर आप लोग से देख के आप क्या क्या सुविधा कर सकते हो वहाँ पर। नहीं तो कुछ परमानेंट गवर्नमेंट का जगह दिला दो, वहाँ पर टेम्पररी जैसा कोई डाटा अड़िन तरह दांట్లో ఒక 3-4 मतलब फ्रीగా गणपतोड़की अंदर फ्रीగా जब बाद में से फ्री में दिला दो हिंदुओं के लिए, हिंदू मूर्ति बनाने के लिए। ओके सर। నువ్వు కాదు ప్రత్యేకంగా చెప్పాను, మళ్ళీ ఎందుకు పంపించావు? మీరు నాకు చెప్పండి, అది కారణం చెప్పాను. మీరు ఏం చేస్తారో మాకు చెప్పి పంపించండి కదా. నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను కదా. నేను చెప్పాను ఆ రోజు ఏదన్నా మీరు దీపక్తో కన్సల్ట్ చేయండి, చేసిన తర్వాత నాకు ట్యాక్సెస్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఏమైంది? నేను మొత్తం కాలపోటీ ఆడుకోగలను. హిందువులు ఎవరో ఆంధ్రలో చెప్పులు ఆడే, పట్ట దుకాణం ఆడే, పళ్ళ దుకాణం ఆడే, హిందువులు ఆడ బతకనే ఇక్కడ. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగా మన్నడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగా మన్నడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. చాలా రోజులు చాలా సఫర్ అవుతుంది. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆపిపించారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఫ్లాట్ రీక్యాప్ చేయించుకున్నారు సార్. మా ముందు చాలా రోజులు చెప్పారు చేద్దాము. ఇప్పుడు గట్టిగా మాట్లాడమని ఎమ్మెల్యే మీరు ఓట్లేస్తే ఎన్నుకున్నాండి, భయపడుతున్నారు. లేదు సార్ అంతే. ఏమొచ్చింది సార్? నేనేమంటే మీకు చెప్పులు కరెక్ట్ చెప్తాను, నాకు చెప్తాను. చాలా రోజులు చాలా సంవత్సరాలు అయితే ఇప్పుడు షెడ్ వేసుకున్నారు సార్. మొత్తం అది షెడ్ వేసి వినాయకుల షెడ్ వేసి ఏదో ఒక రకంగా వేసి వాళ్ళు అక్కుపై వేసేసుకొని మస్తు ప్రాబ్లం చేస్తున్నారు. అది ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా ప్లాన్ చేయాలి సార్. అది చాలా రోజులు సార్ బాధపడబట్టి. అసలు జీవన్ రెడ్డి పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి తర్వాత అప్డేట్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ప్రీకాస్ట్ చేయించుకున్నారు సార్. కన్స్ట్రక్షన్ ఆపేసాం, ఆపేసాక వాళ్ళు వేరే కూడా భయపెట్టింది సార్. జీవన్ రెడ్డి తరఫున అతని బాగా భయపెట్టించి చంపేసాం చేస్తామని కూడా బెదిరింపులు వచ్చినాయి సార్. అంటే తను ఈడీసీ అని ఏదో చెప్తున్నారు సార్. మీరే మార్చాలా? మీరు ఉందమ్మా మరి మీకు రిజిస్ట్రేషన్ ఉందా? ఎక్కడ ఇది స్థలం అసలు? ఎక్కడ? ఆర్మూర్లా చట్టమే కాదు, మీకు సపోర్ట్ కావాలంటే ప్రైవేట్ గుండాలను పంపిస్తాను. దాస కాదు మాట్లాడుతుంది. కమిషనర్ గారు చెప్పండి, మీకు ఏ డౌట్ చెప్పండి, మీరు ఏ హెల్ప్ తీసుకుంటారో తీసుకోండి సిస్టమ్స్.